హలో సార్. ఓకే, నో ప్రాబ్లం. ప్లీజ్ సిట్ డౌన్. నేను మీకోసం ఏం తీసుకొచ్చానో తెలుసా? డైమండ్ నెక్లెస్. దానికి ఇంకా చాలా టైం ఉంది. మరి ఇంకేం తెచ్చారు? 1 minute. తీపి చెప్పులు, చిచి తీపి గుర్తులు. ఎవరివి? మీ ఆవిడవా? నో 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 నో, తుస్కానియా కంపెనీలో నీకోసం స్పెషల్ గా డిజైన్ చేయించాను. తీసుకో. నా కోసం ఇంత రిస్క్ ఎందుకు తీసుకున్నారు సార్? ఇది రిస్క్ కాదు, ఇష్క్. థ్యాంక్స్. అయినా ఇవన్నీ ఎందుకు సార్? ఎందుకంటే నర్తించి నర్తించి అలసిపోయిన నీ పాదాలకు మెత్తగా ఒత్తుగా మత్తుగా ఉంటాయని తీసుకొచ్చాను. ఒక్కసారి వేసుకో, కింద ఎంత సుఖం ఉందో చూసుకో. ఎలా చెప్పాను? బాగుంది. నైస్, వెరీ నైస్. అప్పుడే ఏమైంది? ఆ చెప్పులు వేసుకొని నువ్వు నడుస్తూ ఉంటే రాజహంసల వన మయూరిలా ఎంత అందంగా కనిపిస్తావో తెలుసా? సీమా, డైరెక్టర్ గారు రమ్మంటున్నారు. 1 second. గో డార్లింగ్, గో. డార్లింగ్, నడిచే ముందు కాలు కొంచెం లేపి లేపి వేస్తుండు. అప్పుడే ఈ చెప్పులకి అందం బాగా కనిపిస్తుంది. అది ఆహా ఓహో అదేమన్నా గేదె? ఆహా ఓహో డ్రిర్ అంటున్నావు. బరినయ్యాలి. సో సాడ్. శుభవాని షూటింగ్ స్టార్ట్ చేస్తే ఇలా జరిగిందేంటి? ఇదంతా మీరిచ్చిన చెప్పుల వల్లే జరిగింది. ఓ ఐఎమ్ సారీ. ఆ చెప్పు ఎక్కడుందో చెప్పు, ఆ చెప్తో నేను కొట్టుకుంటా. ఈవిడ మీ హీరోయినా? కాలు బాగుంటే అయ్యేది. డాక్టర్, కాలు పూర్తిగా విరిగిపోయిందా? లేదు సార్, లోపల ఎముక విరిగింది. ఓహో, ఎముక విరిగితే కాలు విరిగినట్టే కదండి. డాక్టర్, ఈవిడ పొజిషన్ ఎలా ఉంది? ఎన్ని రోజుల్లో నడవగలదు? ఈవిడ కదిలితే కాలే తీసేయాల్సి వస్తుంది. శ్యామ్ గారు మీతో మాట్లాడాలి, బయటికి రండి. అలాగే. మీరు వెళ్ళండి సార్, నేను చూసుకుంటాను. చెప్పు ఇరిగిపోద్ది, దూరంగా ఉండు. ఐ విల్ కమ్ విత్ ఇన్ 5 minutes. డోంట్ వరీ. Come on. రండి. ఏంటి ఇంత లేటు? సారీ, ఎంట్రీలో లేట్ అయినా యాక్షన్ లో మాత్రం లేట్ ఉండదు. మా ఆవిడ్ని షాపింగ్ పంపించి వచ్చేసరికి కొద్దిగా ఆలస్యమైంది. రెడీ. ఆహా, ఇదే రూమ్. అయిపోయి ఎవరు వచ్చారు? రానివ్వండి. నన్ను ఇక్కడ చూస్తే ధైర్యంగా గా ఉండండి. అమ్మ కడుపు బాడా డేరు పాడి మీద డేరుగా ఎలా ఉండమంటావా? మా ఆవిడ తెలిసి తప్పేస్తుంది. అయిపోయి ఇప్పుడు డ్రెస్సింగ్ రూమ్ లోకి వెళ్ళి దాక్కోండి. అట్లాగే. ఇగో అది వెళ్ళిపోయినట్టు దాని పిల్లనే. టోకెన్ నెంబర్ 1, టోకెన్ నెంబర్ 2, 3, 4, 5. ఏంటి మీ అందరికి కూడా పిలుపునిచ్చిందా? నీకు ఇచ్చినాడు మాకెందుకు కదా? మరద్దే ఇంకోటి కూడా ఇచ్చినట్టుంది. రండి. ఏంటి ఇంత లేటు? దీనికి ఇది కామన్ డైలాగేమో. ఇంకోటి కూడా ఉంది. ఏంటిది? ఆడు ఎలాంటాడనే సెక్సీ అంటది. నిన్నందా? నన్నేటి ఆ నలుగురిని కూడా అంది. యు ఆర్ సో సెక్సీ. యు ఆర్ ఆల్సో. థాంక్యూ. నువ్వు ఆఫర్ చేయగానే నాకు మళ్ళీ టీనేజ్ వచ్చేసింది. నక్కంతొక్క బ్యాంకాక్ ఫ్లైట్ ఎక్కుంటాను. వీడికి ఇచ్చిన టైము దగ్గడానికే సరిపెట్టుంది. వీటి దగ్గు దానికంటే ఇంతాడేమో. డ్రెస్ తీయండి. మన గ్లామర్ కి పిల్లలు పడిపోతున్నారు. అయ్యి బాబోయ్, ఎవరో వచ్చారు. పోలీసులేమో. ఏంటి ఇక్కడ కూడా రైడింగ్లు ఉంటాయా? అప్పుడప్పుడు ఉంటాయి. మరి ఇప్పుడు ఎలా? డ్రెస్సింగ్ రూమ్ లోకి వెళ్ళి దాక్కోండి. మీరంతా ఎవరు? ఓపెనింగ్ బ్యాట్స్మెన్ లో. రన్స్ ఏమన్నా తీసారా? ఏంటి తీసేది? నీలా బట్టలు తీసాం. రండి. ఏంటి ఇంత లేటు? మా ముసిల్ దాన్ని పడుకోబెట్టేటప్పుడు కాస్త లేట్ అయింది. సేమ్ డైలాగ్. అది కదమ్మి, నాలో నీకేం నచ్చిందని నన్ను పిలిచిరావు. మీ పర్సనాలిటీ. అప్పుడే బట్టలు వద్దులేమ్మా, కొంచెం సేపు ముచ్చట్లు చెప్పుకుందాం. లేట్ అయితే మా హస్బెండ్ వచ్చేస్తారు. అయితే ముచ్చట్లు తెల్లతోలు. అదేంటి మీ ఆయన అప్పుడే వచ్చేసాడా? ఏమో నాకు తెలీదు. మరి ఇప్పుడు ఎలా? వెళ్ళి డ్రెస్సింగ్ రూమ్ లో దాక్కోండి. అమ్మ కడుపు కావాలా?
వీడు వచ్చే ప్లేస్ ఎక్కడ ఉంది? ఇది హోటల్లో ఉన్న వాళ్ళందరికీ ఒకేసారి అపాయింట్మెంట్ ఇచ్చేసినట్టుంది. ఏమే మమ్మల్ని అందరిని పిలిపించి బట్టలు ఇప్పించి బురుడీలు చేద్దాం అనుకుంటావా? ఇది పెద్ద కేసులో ఉంది. సరే కేసు కాకపోతే నీకు ఫ్రెష్ గా వస్తుందా? పద నీ చేతల్ల కదా ఈ వయసులో ఎందుకు నీకు ఊపుకుంటూ వచ్చావు? ఆఫర్ చేసింది కదా అని. హలో గాయ్స్, మీ చేతిలోకున్న రింగ్స్, చైన్స్, పర్సెస్, వాచెస్ అక్కడ పెట్టి వెళ్ళండి. పని అవ్వకుండా పేమెంట్ ఏంటి? అదంతే, ఇస్తారా ఇవ్వరా? ఏందే బెదిరిస్తున్నావు? నా సంగతి నీకు తెలియదు అనుకుంటా. బాంబు మీద బాంబు పడిపోతే అంతకన్నా పెద్ద బాంబు నేనేస్తున్నా, అటు చూడండి. ఆ కెమెరా ఏంటి? మీరు డ్రెస్ తీయడం, నన్ను వాటేసుకోవడం అన్ని అందులో రికార్డ్ అయ్యాయి. అవన్నీ తీస్తారా? ఈ సినిమాని మీ వైఫ్స్ కి ప్రెజెంట్ చేయమంటారా? తీస్తాం, చూస్తారండి, తీయండి. నీ సొమ్మేమైంది తొక్కలో నీ రోడ్ గోల్డ్. ఇది 24 క్యారెట్. అడ్డంగా బుక్ అయిపోయాం, ఏం చేస్తాం? తీయండి. తిరుపతికి వెళ్ళి ఉండిలో వేసినా పుణ్యం వచ్చేది. ఏంటో నా బతుకు. ఇండియాలో ఫోటోలు, ఇక్కడ వీడియోలు. థ్యాంక్ యూ ఎవ్రీవన్, గుడ్ నైట్. నైట్ కాదు బ్యాంక్ ఖర్చులు నమ్మకూడదు. అయిపోయింది 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 అయిపోయింది. ఏంటైపోయింది? సీసాల మందు అయిపోయింది. మరి మీ పెళ్లి మీరు తలుచుకుంటే అవుతుంది. పంచుకున్నాను. ఇప్పుడే సంగతి తెలియజేస్తాను. ఇప్పుడు ఎందుకులే, తెల్లారు చూసుకోవచ్చు. తెల్లారితే మందు బాగా తగ్గిపోతాయి. ఇప్పుడే తెలియజేస్తాను. ఆగిపోయారే. వాడికి ఎదురు గల్లు ఉంటుందయ్యా. గనుంటే మిమ్మల్ని చేస్తుంది. కాల్ చేస్తాడు. ఎక్కడ కనకొడుకు తండ్రిని కలుస్తాడా? ఈ సంగతి వాడికి తెలుసు, నాకు తెలుసు. కానీ వాడి చేతిలో ఉన్న గనుకే తెలుసు. అందుకని ఒక్క పెగ్గేసుకుంటాను. ఓకే. మందు పని చేయట్లేదు ఏంటండి? ఏదో తేడా వచ్చిందయ్యా. ఇక సేఫ్టీగా ఒక పెగ్గేసుకుంటాను. రే రాజేంద్ర, రే రాజేంద్ర. ఏంటి ఇంత రాత్రిపూట కేకలు? ఏమైంది? మందు అయిపోయింది. అదే నీతో ఒక విషయం మాట్లాడాలని. ఏంటది? దూడ మరుగుతాడు పోయింది. ఏంటి? తల కొట్టుకుంటున్నాడు. ఎవరు? వెళ్ళిపోయాడు. ఎవరు? మళ్ళీ వచ్చాడు. ఏంటి మందు ఎక్కువైందా? పెళ్ళి పెళ్ళి. ఎవరి పెళ్ళి? నా పెళ్ళి. ఏంటి? రే సింహాద్రి, నాన్నగారిని గదిలో పడుకోబెట్టండి. అమ్మా తల్లి, నీకు దండం పెడతాను. భోజనాల వేళప్పుడు గొడవ ఎందుకు గాని, మీటర్ 12 రూపాయలు అయిందా? పోనీ ఆ 2 తగ్గించుకుని 10 వారే తల్లి. ఏంటేంటి 10 రూపాయలా? నేనంటే ఏదో ఎర్రి బాగులు దాన్ని అనుకుంటున్నావా? నా పెళ్ళైన కొత్తలో మా అత్తారింటి కాకినాడ వెళ్తే నేను, మా పింతల్లి, నా పెద్దాడి బిడ్డ, మా 2 మేనత్తలు వెళ్తే 10 రూపాయలు కావాల. దేంతో? రైల్లో రాత్రి బెజవాడలో ఎక్కితే తెల్లారిపాటి కాకినాడలో దింపేశాడు. తెల్లవార్లు ప్రయాణం చేసిన అలుపు సొలుపు ఉందా? నీ టుక్కు టుక్కు బండిలో అక్కడ ఎక్కి ఇక్కడ దిగానో లేదో నడువులు జారిపోయినాయి. ఏం బండి అయ్యా నీ బండి? బండలావా మొదనష్టం బండి. అదే రైలు అయితే పడుకోటానికి బల్లలుంటాయా? హాయిగా గాలేయటానికి ఫ్యాన్ ఉంటదా? ఇట్టాడి పిల్లలకి ఏదన్నా అవసరం వస్తే ఎల్టాకి లెట్టని ఉంటదా? ఇన్ని సదుపాయాలున్నా 10 రూపాయలు కూడా కావు. అమ్మా తల్లి, నీకో దండం, నీ లెక్కకో దండం. పాపం ఏడు చేస్తున్నాడు, వదిలేవే బామా. పాపం ఏడు చేస్తున్నాడు, వదిలేవే బామ్మ. నీ మూలనే ఇదంతా. ఇదిగో అబ్బాయి, ఈ 4 రూపాయలు తీసుకెళ్ళు. వద్దంటావా? నీ కర్మ. ఇది కూడా ఇవ్వను. ఇచ్చింది తీసుకుని వెళ్ళవయ్యా. ఆవిడ ఇంకా పుణ్యాత్మురాలు గనక ఆ మాత్రమైనా ఇస్తాను. నేనైతే అది కూడా ఇచ్చేవాడిని కాదు. తెలుస్తూనే ఉంది మోహం. ఈవిడ్ని చూస్తుంటే బేరాలాడి విసిగిచ్చాలనిపిస్తాంది అంటయ్యా. నాకైతే మా అమ్మ గుర్తొస్తా. నా నాయనే, నా బంగారమే, ఏ తల్లి కన్న బిడ్డవో న్యాయం చెప్పావు బాబు. పొద్దున ఎవడ మొహం చూశాను, అది కూడా మీరే ఉంచుకోండి. ఓయ్, నీ రుణం మాకెందుకయ్యా? అదేదన్నా ఉంటే నేనే ఆవిడికి రుణపడతా.
అట్టాగైనా వచ్చే జన్మలో ఈ తల్లి కడుపున పుడితే అంతే చాలు. పిత్తి నాన్న ఎంత అభిమానమో. ఏ ఊరయ్యా మీది? చెప్తా పదండి, హాయిగా హోటల్కి వెళ్ళి మాట్లాడుకుందాం. రారా డెంపక. నా పేరు డెంబక కాదు, బుజ్జి. సరేలేరా పద. తెలుగు